అయితే ఇక్కడ 2023లో ఆమోదించబడినటువంటి చట్టపరమైన వాణిజ్య రక్షణ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే చైనా వంటి దేశాల నుంచి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడం, ఇక్కడ అంటే చైనా పైన మెయిన్గా అమెరికా ఫోకస్ చేసింది. ఎప్పుడు గతంలో కూడా ఏంటంటే అమెరికా ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలకు ఒక పెద్దన్న పాత్రగా పోషించాలని చెప్పి ప్రయత్నిస్తుంటుంది. చైనా ఇప్పుడు ఆ పాత్ర తీసుకుంటుందేమో అనే ఉద్దేశంతో ట్రంప్ అధ్యక్షుడు అవ్వగానే చైనా పైన ఫస్ట్ 50% టారిఫ్ అని, తర్వాత 100% టారిఫ్ అని, చైనా వినకపోవడంతో 200% టారిఫ్లను కూడా విధిస్తూ వచ్చారు. కానీ చైనా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా చైనాలో కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి దొరుకుతాయి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటంటే ఏరోస్పేస్లో వాడడం కానీ, లేదంటే నాసా లాంటి ఉపగ్రహాలను వాడడంలో కానీ, ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేది కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇక్కడ చైనా నుంచి కనుక ఆ ఇంపోర్ట్స్ కనుక రాకపోతే, అమెరికాకు కనుక అవి కనుక ఇంపోర్ట్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో అమెరికా నుంచి ఎలాంటి ఉత్పత్తులు అక్కడ రావు. ఆ ఉత్పత్తులు కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు లేకపోవడంతో అమెరికా తగ్గుతూ వస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా ఏదైతే దూకుడుగా వ్యవహరిస్తుందో గ్రీన్లాండ్ పైన, దాన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో ఇక్కడ యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా కలిసి, ముఖ్యంగా వాళ్ళు కూడా ఏసీఐ అంటే వాళ్ళ యొక్క చట్టాల ప్రకారము అన్ని దేశాలు కూడా ఒక తాటిపైకి వచ్చాయి. ఇప్పటికే అంబాసిడర్లు మాట్లాడుకోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్లు మాట్లాడుకోవడం, ప్రైమ్ మినిస్టర్లు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఒక సమావేశం జరుపుకొని ఆ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. దాంట్లో భాగంగానే చూసుకుంటే ఇప్పటికే అమెరికా కనుక తాను తగ్గకపోతే దాదాపుగా $93 బిలియన్ విలువైనటువంటి ట్యాక్సులు విధిస్తామని, అంటే $108 బిలియన్ సంబంధించినటువంటి టారిఫ్లు విధిస్తామని చెప్పారు. తర్వాత యూరోపియన్ నుంచి అంటే అమెరికా నుంచి రావాల్సినటువంటి ఏవైతే దిగుమతులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పూర్తిగా నిలిపేస్తామని చెప్పారు. పెట్టుబడుల పైన కూడా నియంత్రణలు ఉంటాయి. అంటే అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైనా యూరోపియన్ కంట్రీస్లో ఉంటే వాటన్నింటిపైన కూడా నియంత్రణ మేము విధిస్తామని చెప్పారు. వాళ్ళ యొక్క పేటెంట్ రైట్స్ హక్కులను కూడా సాధించుకుంటామని చెప్తున్నారు.